ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రిస్కిల్లాని. మరి ఈరోజు వీడియో ఏంటంటే మన మిద్దె తోటలోనండి కొన్ని చెట్లు తర్వాత కొన్ని ఫ్రూట్స్ మీకైతే చూపించబోతున్నాను. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే కొన్ని ఫ్రూట్స్ తర్వాత కొన్ని మొక్కలు అయితే ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కొన్ని ఫ్రూట్స్ మీకు చూపించేస్తాను, చూసేయండి. చాలా చాలా బాగున్నాయి. రెండు ముందు అయితే కొన్ని ఇది వస్తారా ఫ్యాషన్ ఫ్రూట్ చూపిస్తున్నానండి మన మిద్దె తోటలో. మరి కింద నుంచి పాదు పాకి వచ్చింది. ఇగో చూసారా, ఇగోండి బాల్స్ లాగా చూడండి ఎలాగేలాడుతున్నాయో. ఇగోండి అయ్యో చక్కగా ఎలాగేలాడుతున్నాయి చూసారా. తర్వాత ఇగోండి ఇక్కడ ఉన్నాయి. ఈ అందరికి తెలుసు కదండి, ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే మన దగ్గర చాలా బాగా వస్తున్నాయి. ఇగో తర్వాత ఇదైతే ఇలా పాకిచ్చాను చూడండి, పైకి కూడా ఎలా వచ్చేసినాయో కాయలు వస్తున్నాయి. ఒక క్రాప్ అయిపోయిందండి అప్పుడే, మళ్ళీ సెకండ్ క్రాప్ కింద వస్తూ ఉంది. శీతాకాలంలోనే బాగా కాస్తూ ఉంటాయండి. తర్వాత సెకండ్ ఇదిగో చూసారా, ఇదిగోండి చెరుకండి. మీ అందరికి తెలుసు, చాలాసార్లు ఇప్పుడైతే పెడతాను. సరే చెరుకండి, చాలా చక్కగా చాలా స్వీట్ గా చాలా బాగుంటుంది చెరుకు అయితే. మరి ఇది చెరుకు మొక్క అండి, చాలా చక్కగా బాగున్నాయి చెరుకులు. తర్వాత చూసారా, ఇదిగోండి దానిమ్మకాయ చెట్టు. అయితే ఈ దానిమ్మకాయ చెట్టుని కూడా మొన్నే కాయలు హార్వెస్ట్ అయితే చేశాను. 2 కాయలు ఉంటే మళ్ళీ ఫ్లవర్స్ అయితే వస్తూ ఉన్నాయండి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత ఇదిగో అండి చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. దీనికైతే బాడ్బరా చెర్రీస్ అండి, చాలా బాగున్నాయి కదా. మరి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట ఇందులో. మరి సి విటమిన్ ఉంటుంది చక్కగా, అన్ని ఏ ఫైబర్ అన్నీ ఉంటాయి ఇందులో. మరి ఫ్రూట్ చాలా మంచిదని డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. ఇదిగోండి సరే ఎంత బాగున్నాయో ఫ్రూట్స్ అయితే. ఇదిగోండి బాడ్బరా చెర్రీస్. ఇవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో. చిన్న బకెట్లోనే పెట్టానండి నేను, 10 లీటర్ల బకెట్ 20 లీటర్ల బకెట్. మరి ఇది అయితే ఈ బకెట్లో పెట్టాను, చిన్న మొక్క పెట్టాను. చక్క ఈ విధంగా వచ్చేసి కాయలు అయితే కాస్తా ఉన్నాయి. చాలా హ్యాపీ కదండి, ఇన్ని కాయలు ఉన్నాయంటే మనం కోసుకుని తినొచ్చు. తర్వాత మరి ఇంకా కొన్ని ఇంకా ఫ్రూట్స్ మొక్కలు అయితే ఉన్నాయండి, చూపించేస్తాను మీకు. ఇదిగోండి ఇదేమో కొండమావిడండి. దీన్ని కూడా చాలా కాయలు అయితే మనం కోసుకున్నాము. మళ్ళీ ఇప్పుడైతే ఇదిగో పూత చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి, ఇవి కూడా కాస్తాయి. తర్వాత ఇదేమో వాకే చెట్టు అండి. ఇది రేపు మరి ఇంకా క్రాప్ అయితే రాలేదు, వస్తుందండి. మరి రేపు మే నెలకు గిన్నె వచ్చిద్దేమో అని అనుకుంటున్నాను నేను. తప్పకుండా ఇవి కూడా కాయలు అయితే కాస్తాయి. ఇదేమో స్ట్రాబెర్రీ జామ్ అండి. మరి ఇది ఇంకా క్రాప్ రాలేదు, మరి పూత అయితే వస్తూ ఉంది. మరి ఇది ఎప్పటికైతే కాపు వస్తుందో నాకు తెలియదు. ఒకవేళ మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే తప్పకుండా మాకు కామెంట్ చేసి తెలియచెప్పండి. తర్వాత ఏమో బెండకాయ మొక్కలండి. తర్వాత చూడండి బీన్స్ ఇవ్వండి ఎలాగేలాడుతున్నాయో. వాటికి అటు ఆ విధంగా తాళ్ళు అయితే కట్టాను, దానికి పాకి చక్కగా కాయలు అయితే వస్తున్నాయి. చాలాసార్లు మనం హార్వెస్ట్ చేసుకున్నాం, మీకు కూడా చూపించాను. ఇదిగోండి ఇదేమో హవేలా చెర్రీ అండి, చిన్ని మొక్క పెట్టాను. మరి ఇప్పుడు ఇదైతే చాలా పెద్దదైపోతా ఉంది. ఇదేమో సూర్యనామ చెర్రీ అండి. ఇది సూర్యనామ చెర్రీ. ఇదేమో బ్లూబెర్రీ అండి. మరి ఇవైతే ఇంకా రాలేదు, క్రాప్ అయితే వస్తుందని చూస్తూ ఉన్నాము. తర్వాత ఇది వచ్చేసరి పత్తి మందారం, మీకు అందరికి తెలుసు. ఇదిగోండి పువ్వు ఎంత చక్కగా వచ్చేసిందో కదా. మరి వంకాయ మొక్కలు గట్రా ఉన్నాయి, చాలా పువ్వులు ఫ్లవర్స్. మరి మా గార్డెన్లో కొంచెం అటు ఇటు మార్చేసుకున్నాను. ఇదిగో చూడండి బీన్స్ చూపించి ఇది అన్ని చూసారా ఎంత క్రాప్ వస్తున్నాయో. బీన్స్ అయితే కూరగాయలండి చాలా వస్తున్నాయి, అవన్నీ కాయలేనండి. చాలా కాయలు వచ్చేసినాయి. తర్వాత ఇదిగోండి సపోటా చూసారా, ఇది పార్టేషన్ చేసినప్పుడు కూడా వీడియో పెట్టాను. కొనుక్కొచ్చి ఇది చూడండి చక్కగా మరి ఫ్రూట్స్ అయితే వచ్చేస్తా ఉన్నాయి. మిద్దె తోటలో టబ్లో పెట్టానండి ఇది. తర్వాత ఇగో ఇవి అయితే ఇది కూడా ఫ్యాషన్ ఫ్రూట్ పాదండి, పైకి అయితే పాగుతూ ఉంది. తర్వాత ఇదిగోండి ఇవన్నీ కూడా ఇదిగో స్వీట్ లెమన్ చూడండి. ఇదిగోండి చాలా చిన్న చెట్టు. మరి ఇవన్నీ కాయలే, ఇంకా కొన్ని పండలేదండి, కొన్ని అయితే పండుతా ఉన్నాయి. ఇదిగోండి చూసారా, ఇదిగో
ఇది తొక్క తీయకుండానే తినేస్తారు. ఇది ఇదిగోండి, ఇవన్నీ కాయలే. ఇదిగో చాలా కాయలు అయితే వచ్చేసినాయి. ఇవన్నీ పచ్చిమిరపకాయ చెట్లు. వంకాయలు అయితే ప్రతిరోజు హార్వెస్ట్ చేస్తున్నాను, మీకు పెడతానే ఉన్నాను. తర్వాత ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలండి. అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే మొత్తం మరి కాపు అయితే అయిపోయింది. ప్రస్తుతానికి ఇప్పుడైతే రాదు ఇంకా. తర్వాత ఇదిగోండి అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు చూసారా, కాయలు అయితే వచ్చినాయండి. ఆకులు అయితే లేవు కానీ కాయలు మాత్రం ఉన్నాయి, పండుతాయండి. మరి ఇదిగో చెరుకు. మరి చాలాసార్లు మనం అయితే హార్వెస్ట్ చేసుకుంటా ఉన్నాము. ఇంకా కొన్ని హార్వెస్ట్ చేశాను కదండి, దాని కింద నుంచి ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇదైతే బాగా తయారైంది, మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. వంకాయలు గట్ట అయితే నేను కోసేసానండి. మొత్తం పొద్దున్న అయితే కోతులు వచ్చేసినాయి అని చెప్పేసి వంకాయలన్నీ త్వరగా వచ్చి కోసేసాను. తర్వాత ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, చూపిస్తాను పదండి. ఇవి కూడా డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలేనండి. ఇవైతే రెడ్డి అండి, రెడ్ కాయలు లోపల రెడ్డి ఉంటాయి కదా అవి. ఇది ఇక్కడైతే ఆకుకూరలు వేసుకున్నాం, చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి, ఇదంతా పుదీనా అండి. ఇదేమో ఇదిగో సార్ మెంతాకు ఎంత బాగా వచ్చిందో. మరి ఎన్నినేమో చామంతి పూలండి, మొగ్గలు నిండా ఉన్నాయి. చూసారు ఎన్ని మొగ్గలు వచ్చేసినాయో ఇప్పుడే. అవన్నీ కూడా మరి ఈ కాలమే కదా వస్తాయి ఇప్పుడు పూలు. కరివేపాకండి, ఎన్నినేమో అలసందలు, తర్వాత కాకరపాదులు ఇవన్నీ ఉన్నాయండి. ఇవ్వండి కాకరకాయలు. కొన్ని పాదులు అయితే తీసేసానండి, మళ్ళీ పెడతాను. ఇదే నిమ్మ చెట్టు అండి, గజ నిమ్మ. ఇది కూడా కాయలే అయిపోయినాయి. ఒక క్రాప్ తీసుకున్నాను, ఇది రెండో క్రాపు వస్తా ఉన్నాయండి. తర్వాత బీర విత్తనాలు వేసానండి, చాలా విత్తనాలు వేసాను కానీ ఒక్క మొక్క అయితే వచ్చింది. ఇప్పుడు ఇదైతే పైకి ఎక్కిస్తా ఉన్నాను, పైకి ఎక్కిస్తాను. అలాగే మీకు ఎంత అల్లరి చేస్తున్నాయి అంటే, ఇదిగో చూసారా. మరి ఇదిగోండి జాంకాయలు, ఇవన్నీ జాంకాయలేనండి. చాలాసార్లు వీడియోస్ కూడా నేను పెట్టాను, ఎప్పుడు కాస్తూనే ఉంటాయండి మా చెట్లు. ఇవైతే చూడండి, టబ్బు 100 రూపాయల టబ్ అండి, అందులో అయితే కాస్తా ఉన్నాయి. తర్వాత ఇదిగోండి, ఇవైతే రేగిపళ్ళు. మరి మొన్న చూపించాను కూడా, ఇవి మొత్తం అయిపోయినాయి. కాయలు అయితే కోసేసాము. మరలా అదిగో చిగురు వచ్చి మరలా వస్తున్నాయండి. ఇదిగోండి కాయలు అయితే ఇదిగో అక్కడక్కడ ఉన్నాయి కొన్ని. ఇదిగోండి కాయలు, రేగికాయలు ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నాయి మళ్ళీ. చూసారా, ఇదిగోండి ఇదైతే స్టార్ ఫ్రూట్ అండి. మన మిద్దె తోటలో చాలాసార్లు వేసాను, నాకైతే ఇది అవ్వలేదు. ఇప్పుడైతే చూడండి బ్రతికి చక్కగా కాయలండి. ఇదిగోండి స్టార్ ఫ్రూట్. ఇవన్నీ కాయలు వచ్చేసినాయి, మరి ఇవన్నీ పెద్ద అవ్వాలి. తర్వాత ఇదో జామ చెట్టు. ఇదిగోండి ఈ చెట్టు కూడా జామకాయలు ఉన్నాయి. చూసారా, ఇదిగో పెద్ద పెద్ద కాయలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇదిగో చూడండి మల్బరీ అండి, ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను కదా నేను. ఇదిగో చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చేసినాయి అంటే, అసలు మల్బరీ చెట్టు నిండా కాయలేనండి. ఇవి చాలా చాలా బాగుంటాయండి, స్వీట్గా ఉంటాయండి. చూడండి ఎంత తీగా ఉంటాయంటే, చాలా స్వీట్గా ఉన్నాయి కాయలు అయితే. ఇవన్నీ ఇవేనండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే తీయగా ఉంటాయండి ఇవి, కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా చాలా మంది పెంచుకుంటే మంచిదండి. ఏదంతా ఫ్రూట్స్ ఉన్నాయో ఈ విధంగా అయితే కొన్ని మరి ఫ్రూట్ చెట్లు అయితే వచ్చేసినాయి. జాన్ చెట్లు కూడా చాలా బాగున్నాయి. మరి ఇవేనండి, ఇంకా కొన్ని ఉన్నాయి. మరి తర్వాత అయితే నేను చూపిస్తాను, వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది. కాబట్టి మా మిద్దె తోటలో అయితే ఇలా కొన్ని ఫ్రూట్స్, తర్వాత కొన్ని మొక్కలు అయితే ఈరోజు నేను చూపించాను మీకు. మరి మా గార్డెన్ ఎలా ఉందో తప్పకుండా మీరు చూసి మరి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇదేనండి వీడియో అయితే ఈరోజు. బాయ్ అండి.